చేప రాక్షసుణ్ణి చంపుతుందా? తాబేలు పర్వతాన్ని మోస్తుందా? ఒక వరాహం భూమిని ఎలా కాపాడింది? పొట్టి మనిషిని చూశాము, పొడవు మనిషిని చూశాము, కాని మనిషి జంతువు కలిసి ఉన్న జీవి సాధ్యమేనా? నారాయణుడి దశావతారాలు వాస్తవమేనా? 10 అవతారాల్లో మరేదైనా లాజిక్ ఉందా? ఏమిటి సీక్రెట్? దేవుళ్ళు మనకు బోలెడు మంది, 3 కోట్ల మంది, ఒక్కొక్కరిది ఒక్కో రూపం, ఒక్కో తేజం. వీళ్లలో అవతారాలన్న పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మాత్రం విష్ణుమూర్తే. ప్రపంచంలో ఏ దుర్మార్గుడు రెచ్చిపోయినా వాణ్ణి శిక్షించే బాధ్యత మాత్రం విష్ణువుదే. అందుకోసం రకరకాల రూపాల్లో అవతరిస్తుంటాడు, క్రిమినల్స్ను శిక్షిస్తుంటాడు. ఇక్కడే ఓ విచిత్రం, సందేహం. 2 ఉన్నాయి. విష్ణుమూర్తి 10 అవతారాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒకసారి చేప, ఒకసారి తాబేలు, ఒకచోట మనిషి సింహం కలిసిన శరీరం, ఇంకో చోట వామనుడు. ఏమిటివన్నీ? వీటి వెనుక సీక్రెట్ ఏదైనా ఉందా? వాట్ ఇట్ ఈజ్? మత్స్యు, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్మి, ఇవన్నీ నారాయణుడి దశావతారాలు. ఈ అవతారాలన్నీ కూడా వింత రూపాల్లో ఉంటాయి. చేప మనిషిని చంపుతుంది, తాబేలు పర్వతాన్ని మోస్తుంది, మనిషి జంతువు కలగలిసిన రూపం నారసింహం. దశావతారాల్లో బుద్ధుడు ఉన్నాడు. ఈ బుద్ధుడు గౌతమ బుద్ధుడు కాదు. మనకు తెలియని మరో బుద్ధుడు మరెవరో ఉన్నారనటానికి ఆధారం లేదు. ఈ గౌతమ బుద్ధుడే విష్ణువు అవతారం అనే వాదన బలంగానే ఉంది. వాస్తవానికి దశావతారాల్లో మర్మం ఏమిటి? ఆదిశక్తి చేతి వేళ్లగోళ్ల నుంచి విష్ణువు అవతారాలు పుట్టాయా? ఇందులో దాగున్న సృష్టి రహస్యం ఏమిటి? అంతా మిథ్యేనా? సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? విష్ణువు దశావతారాలు కేవలం కథలు కావు. ఇవి మన జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయాలను విప్పి చెప్తున్నాయి. సృష్టి పరిణామ క్రమంలో ఒక కీలకమైన అంశాన్ని నిరూపిస్తున్నాయి. ఇవి సాదాసీదా అవతారాలు కావు. సినిమాల్లో ట్రిక్స్ అంతకంటే కావు. పుక్కటి పురాణాలు అంతకంటే కావు. వీటి వెనుక సృష్టిలోని రహస్యం అంతా దాగి ఉంది. విష్ణువుకు సంబంధించిన పురాణాల ప్రకారం, వాటిల్లో కథల ప్రకారం ఆయన చాలా అవతారాలే ధరించాడట. మనకు బాగా తెలిసినవి మాత్రం 10. అందులో ఒకటి కల్కి. అది ఇంకా రావాల్సి ఉంది. అంటే ఇప్పటికీ 9 అవతారాలు పూర్తయ్యాయన్నమాట. ఈ అవతారాల నేపథ్యం కూడా అద్భుతంగా ఉంటుంది. వేదాలను దొంగిలించిన సోమకాసురుడనే రాక్షసుణ్ణి చంపి ఆ వేదాలను కాపాడటం కోసం నారాయణుడు చేప, అదే మత్స్య రూపంలో అవతరించాడు. అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికేందుకు మందర పర్వతాన్ని తీసుకొస్తే అది మునిగిపోకుండా ఉండేందుకు తాబేలుగా దాని బరువును మోసాడు నారాయణుడు. ఈ సముద్ర మథనంలో అమృతం చివరకు దొరికింది, కానీ దానికి ముందు దొరికినవి చాలానే ఉన్నాయి. భూమిని చాపగా చుట్టేసి దాన్ని పట్టుకుని పోయిన హిరణ్యకుణ్ణి చంపేందుకు విష్ణువు వరాహ రూపాన్ని ధరించాల్సి వచ్చింది. తమ్ముణ్ణి చంపినందుకు పగబట్టి అర్థం లేని వరాలు కోరి బీభత్సాన్ని సృష్టించిన హిరణ్యకశిపుని హతమార్చేందుకు నరసింహుడిగా విష్ణువు స్తంభం నుంచి ఆవిర్భవించాడు. తరువాత షార్టెస్ట్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్గా వామనుడి అవతారంలో విష్ణువు పుట్టాడు. బలిని అణచేసి యావత్ ప్రపంచాన్ని ఆవరించేశాడు. హింసకు ప్రతిరూపం పరశురాముడు. 21 సార్లు రాజును వెంటాడి వేటాడినవాడు. పరిపూర్ణ మానవునిగా అవతరించినవాడు శ్రీరాముడు. రావణుడిని చంపి పాలకులకు ఓ రోల్ మోడల్గా నిలిచినవాడు. ఇక కృష్ణుడి అవతారం తెలియందెవరికి? ఆయన గురించి చెప్పాల్సిందేముంది? జగత్తుకు గురువుగా నిలిచిన మార్గదర్శనం చేసినవాడు కృష్ణుడు. కథలు వింటే పుక్కటి పురాణాలు చూస్తే సినిమాలు అనిపిస్తుంది. కానీ దశావతారం వెనుక అసలు కథ వేరే ఉంది. మన జీవితంలో మునుపటి ఉన్న కథ, మనిషి ఎవల్యూయేషన్ మూలాలున్న కథ, సృష్టి పరిణామ క్రమాన్ని నిర్దేశించిన కథ, జీవ పరిణామ సిద్ధాంతాన్ని రుజువు చేసే కథ. దశావతారులు చేస్తున్న సైన్స్, విష్ణుమూర్తి అవతారాలు 10 కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవే. సైన్స్లోని పలు శాఖలు తీవ్ర పరిశోధనలు చేసి భూమి మీద జీవులు ఏ విధంగా ఉద్భవించాయో చెప్తున్న అనేక విషయాలకు దశావతారాలు ఒకే ఒక్క సీక్వెన్స్తో జవాబు చెప్తాయి. ఒక గ్రహంపై జీవరాశులు ఉండాలంటే ముందుగా ఉండాల్సిన నీటి వనరు, నీటి జాడలు ఉంటే అక్కడ జీవరాశులు పుట్టేందుకైనా మనగలిగేందుకైనా అవకాశం ఉంటుంది. ఇందుకోసమే అమెరికా సహా అగ్రరాజ్యాలన్నీ ఇతర గ్రహాల్లో ఎక్కడైనా నీటి జాడలున్నాయా అని పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. మార్స్ పై నీటి జాడలు ఉన్నాయని
కూడా ఇప్పుడిప్పుడే చెప్తున్నాయి. భూమి కూడా అంతే. నీటి జాడ ఉన్నప్పుడే ప్రకృతిలోని మిగతా జీవరాశులు అభివృద్ధి చెందుతాయి. నదీ తీరాల వెంటనే నాగరికత అభివృద్ధి చెందినట్లు వీటికి దశావతారాలకు సంబంధం ఏంటని ప్రశ్నించవచ్చు. కానీ ఉంది. ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. విష్ణుమూర్తి పాల సముద్రంపై నివాసమున్నాడు. సృష్టికి మొదటి సంకేతం అది. భూమిపై ఉన్న నీటి జాడకు ఈ పాల సముద్రం సంకేతం. ఈ సముద్రం నుంచే జీవరాశి పుట్టింది. నాగరికత అభివృద్ధి చెందింది. భూమిపై తొలి జీవకణం నీటిలోనే పుట్టిందంటారు. విష్ణువు అవతారాల్లో తొలి అవతారం చేప. ఇది జలచరం. మీనావతారంలో విష్ణువు వేదాలను రక్షించాడు. వేదాలంటే విజ్ఞానం. జీవి పుట్టుకతోనే విజ్ఞానం అన్వేషణలో పడింది. జ్ఞానాన్ని సాధించేందుకు పోరాటం చేసింది, సంపాదించుకుంది. దాన్ని ఆధారం చేసుకుని ఎదుగుతూ వచ్చింది. విష్ణువు తొలి అవతారంలోని మర్మం ఇదే. ఒక గ్రహంపై నీటి జాడ గురించి ప్రస్తుతం జరుగుతున్న అన్వేషణ సామాన్యమైంది కాదు. నీటి ఉనికి ఉంటే చాలు, ఆ గ్రహంపై సమస్తం సమకూర్చుకోవచ్చు. క్షీర సాగర మథనం ఇందుకు స్పష్టమైన ఉదాహరణ. ఈ సాగర మథనం నుంచే పాడి పంటలు పుట్టాయి. అంటే కామధేనువు కల్పవృక్షం అన్నమాట. విషయం ఇందులోంచే పుట్టింది. అమృతము ఇక్కడే పుట్టింది. మంచి ఇక్కడే ఉంది, చెడు ఉంది. సముద్రం మథనం భారాన్నంతా మోసినవాడు తాబేలు రూపంలో అవతరించిన విష్ణువు. అంతేకాదు, చేప జలచరమైతే తాబేలు ఉభయచరం. ఇది నీటిలోనూ భూమిలోనూ జీవించగలిగే జంతువు. జీవ పరిణామ ఎదుగుదలతో ఇదొక కీలక పరిణామం. తొలి 2 అవతారాలే కాదు, విష్ణువు మిగతా అవతారాలు సైతం జీవి జంతువు నుంచి మనిషిగా ఎదగటాన్ని సూచిస్తుంది. మన ప్రాచీనులు చెప్పిన గాడ్స్ థియరీలో దశావతారాలు చాలా కీలకమైనవి. సైన్స్ శాస్త్రోక్తంగా చెప్పిన అంశాలను అవతారాల గాథల్లో తేలిగ్గా అర్థమయ్యేలా చేసిన ఆర్గనైజ్డ్ సిస్టమ్ మన మైథాలజీ. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.